అవి ఇలా రిజిస్ట్రేషన్ కాకుండా వీళ్ళ చేతిలో ప్రాపర్టీ ఉందనుకోండి, అది కుంభకోణం అవుతుంది. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపెడుతున్నావు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించడం మీన్స్ ఆటోమేటిక్గా వైట్ మనీ. దాంట్లో తేడా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ అడిగేది కదా అప్పుడు. అంటే ఆటోమేటిక్. అట్లాగే అతని పేరేంటి, ఏది ధనుంజయ రెడ్డిది వచ్చి 3 ఆస్తులు కొన్నాడట. మొత్తం ఈడ్చిపెడితే అంతా ₹1 కోటి లేదు ఆయనది. ఆయన ఇంకొక ఆయన ఓఎస్టీ కృష్ణమోహన్, ఆయన్ని 30 లక్షల 40 లక్షల ఆస్తులు కొన్నాడట. కోట్లు సంపాదించారని ఇప్పటిదాకా వీళ్ళు నిజంగా సాధారణంగా మనకి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ మీకు తెలుసు. కలర్ దీంతో అయితే కనుక ఎన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేస్తారు, ఫ్రంట్ పేజ్ అయితే అంత, బ్యాక్ పేజ్. ఇవాటి వరకు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసిన ఈ వార్తల కారణంగా అయినటువంటిది అడ్వర్టైజ్మెంట్ అనుకుంటే, దానికైనా ఖర్చుని కనుక లెక్కేస్తే ఇది కూడా రాదు. దీంట్లో కోట్లలో అవుతుంది. అదే కమర్షియల్ వార్త అనుకుంటే, ఈ ఏడాదిలో వీళ్ళు రాసింది ఈ లిక్కర్ కుంభకోణం గురించి రాసిన వార్తలు, వీళ్ళ మీద రాసిన వార్తలు ఇంకేమక్కర్లా, అవన్నీ ఆ టైం ప్రకారం వీళ్ళు స్లాట్ లెక్కేసి కౌంట్ వేస్తే వీళ్ళు ఇప్పుడు సంపాదించారని చెప్తున్న ఆస్తి కంటే ఎక్కువ ఖర్చు పెట్టుంటారు వీళ్ళ పేపర్లో. ఒక రకం పేపర్లకు అంత నష్టమే అంత నష్టం అనమాట. అంటే వాళ్ళకి అంత పబ్లిసిటీ ఇచ్చినట్టు ఓ రకంగా చెప్పారు ఫ్రీగా. వాళ్ళని అడగాలి, ఏమన్నా మీరు మీ ఆస్తిని అమ్మేసైనా మీకు అడ్వర్టైజ్మెంట్ వేసి పెట్టండి, డబ్బులు ఇవ్వండి అని అడగాలన్నమాట. అంత సిల్లీగా ఉంది అక్కడ. ఇంకోటి ఆయన ఎవరిది, రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఆయన ఆస్తులు, ఆయన కానీ ఆయన భార్య ఆస్తులు కానీ అన్ని చట్టబద్ధం కదా. ఇప్పుడు అవినీతి అంటే ఏంటి?